పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు గ్రామస్తులు ఆంక్షల వలయంలో చిక్కుకున్నారు. ఓవైపు దీపావళి వెలుగులతో ఆనందోత్సాహంలో మునగాల్సిన సమయంలో ఓ గుంపు చీకటిని నింపుతోంది. ఆ గుంపు భయానికి తమ పంటలు చేతికొచ్చే సమయంలో పొలాలకు వెళ్లేందుకు ఆంక్షల నడుమ తమ కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామంలో ఆంక్షలు విధించడానికి గల కారణమేంటి? పార్వతీపురం మన్యం జిల్లాలో అసలు ఏం జరుగుతోంది? పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 2 వేర్వేరు గ్రామాల్లో 11 ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒడిశా అడవుల నుంచి ఏనుగుల గుంపు ఏపీ ప్రాంతానికి ఎంట్రీ అయిందని భావిస్తున్నారు. ఈ ఏనుగులు ఆహారం, నీరు వెతుక్కుంటూ మనుషుల నివాసాల్లోకి వెళ్లి రైతులు పండిస్తున్న పలు పంటలను నాశనం చేయడమే కాకుండా గ్రామస్తులపై దాడి చేసి ఇప్పటికే కొంతమందిని హతమార్చాయి. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామ కాపురస్తుంది అండి. మాకు కూడా వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం ఉందండి. ఈ గత 20 రోజులుగా ఈ ఏనుగుల దాడి వలన ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. పంటలు చేతికి వచ్చే టైంకి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గత సంవత్సరం అయితే పంటల్లో తీవ్ర నష్టం అనిపించి ఈ సంవత్సరం బాగుందనే టైంకి ఈ విధమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొని అందరూ కూడా ఎవరిళ్లలో వాళ్ళు తలదాచుకుంటున్నారు. ఈ 144 సెక్షన్ పెట్టారు, మంచిదే. అయినప్పటికీ 144 సెక్షన్ తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతిమా ఉన్నతాధికారులు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సలహాలు తీసుకొని వీటిల్ని మైదాన ప్రాంతం నుంచి ఫారెస్ట్ ఏరియాకి తరలించే ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఆ పంట ఏదో చేతికి వస్తుందండి. అంచేత మా మనవి కూడా ఏంటంటే వీలైనంత తొందరలో దీని తాలూకా చర్యలు చేపట్టి వాటిల్ని అడవి ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తాజాగా ఈ అడవి ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. పార్వతీపురం రూరల్ మండలం పెద్దబొండపల్లిలో పట్టపగిలే ఏనుగుల గుంపు పొలంలో పనిచేస్తున్న రైతులపై దాడికి తెగబడ్డాయి. ఏనుగుల గుంపును గమనించిన రైతులు భయాందోళనలతో పరుగులు తీశారు. అయినా వెనక్కి తగ్గని ఏనుగులు రైతులను వెంబడించి యాకూబు అనే రైతుపై దాడి చేసి తొండంతో నేలకేసి కొట్టి తొక్కి చంపేశాయి. దీంతో పరిసర ప్రాంత గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు పెద్దబొండపల్లి, పుట్టూరు తదితర చుట్టుపక్కల గ్రామాల సమీపంలో సంచరిస్తూ ప్రజల ఆస్తులను, పలు రకాల పంటలను నాశనం చేస్తున్నాయి. మడి ఆకం ధ్వంసం చేసేసి అన్ని పంట పాడు చేసాయి. ఆ పంట కోసం మనం వస్తే ఏనుగులు తగలమంటే అధికారులు మమ్మల్ని బయటికి తగిలేస్తుండ్రు, దగ్గరికి రానివ్వకుండా చేస్తుండ్రు. మా పంటని మరి నాశనం చేసి మా పంట సంగతి ఏమిటి అని చేతికి వచ్చిన పంటని పాడు చేస్తాయి. మరి మా బతుకు లేటి సంగతి మాకు ఏదో ఒకటి దారి చూపించాలని అధికారులు కోరుతున్నాం. ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తుండటంతో సమాచారాన్ని అందుకున్న అటవీ శాఖ అధికారులు సమీప గ్రామ ప్రాంతంలో 144 సెక్షన్ను విధించారు. ప్రస్తుతం రెవెన్యూ, పోలీస్ శాఖ ఆంక్షల నడుమ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఆంక్షలతో తమ పంట పొలాలకు కూడా వెళ్లనీయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో పంటలను నాశనం చేయడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. తమ కళ్ల ముందే పంటలను ధ్వంసం చేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది పార్వతీపురం పుట్టూరు గ్రామం అండి. అది ఈ మధ్య వారం నుంచి మా గ్రామ చుట్టుపక్కల ఏరియాలో ఏనుగులు తిరుగుతున్నాయి. పొలాలకి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. మన కూడా పేదలపూర్లో ఒక ఆయన్ని ఏనుగులు చంపాయి. అంచేత పొలాలకు భయం వేస్తుంది. ఒకళ్ళు వచ్చిన ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు, మీరు రావడానికి వీల్లేదని బయటకు పంపిస్తున్నారు. ఈ రకంగా దానివల్ల దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పటికే అధికారులు స్పందించి మా గ్రామ చుట్టుపక్కల ఏరియాల నుంచి ఈ ఏనుగులు తరలించేందుకు ఏర్పాటు చేయవలసిందిగా ఆ ప్రభుత్వానికి, అది మన ఎమ్మెల్యే గారికి మేము తెలియపరుస్తున్నాము. మొన్నటి వరకు గిరిజన ప్రాంతాల్లో సంచరించిన ఏనుగుల గుంపు ప్రస్తుతం మైదాన ప్రాంతాలకు తలరి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల గుంపు ఎటు నుంచి వచ్చి ఎవరి వైపు దాడి చేస్తుందో తెలియని భయానక వాతావరణం జిల్లాలో నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత గ్రామాల్లో ఈ దీపావళి పండుగ పూట చీకట్లు ముసురుకున్నట్లయిందని గ్రామస్తులు వాపోతున్నారు. పొలంకి వెళ్ళాలని భయం వేస్తుందండి. రైతుకి వెళ్ళకుండా వార్తమంతా వెళ్ళకుంటుండ్రండి. పంట పొలాలు పాడు చేసేస్తాను. నైట్ రావాలని భయం వేసేస్తాను. పొగలు కూడా ఒంటి వెళ్ళలేకపోతాను. వచ్చిన కంటే మటుకు గొప్ప నరకం అనిపించేస్తాను. మంది ఏనుగులకు గొప్ప ఇబ్బందిగా ఉంది. పొలాల్లో పంట పాడు చేసేస్తాను, మీరు చేయలేకపోతాను. పొలంకి వెళ్ళమంటే ఉంటే ఆడదాయి కూడా వెళ్ళలేకపోతాను. చూసుకొని రావాలని భయం పెడిపోతాను. నేను వెళ్తామంటే అతికెళ్ళి బయటకు వెళ్ళలేకుంటాను.